ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. కీర్తనల గ్రంథము 91వ కీర్తన 4వ వచనము. తల్లి పక్షిని చూడుడి, అవి గుడ్లను రెక్కల క్రింద పెట్టుకొని కప్పి పొదుగుచున్నవి. తన పిల్లలకు విరోధముగా శత్రువులు వచ్చినప్పుడు రెక్కలతో కప్పుచున్నది. ఆ పిల్లలకు తల్లి రెక్కలు ఒక ఆశ్రయము, సంరక్షణ. తల్లి పక్షికి రెక్కలున్న ప్రకారము దేవదూతలకు రెక్కలున్నవి. సేరేవులకు 6 రెక్కలు ఉన్నవని యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో చదువుచున్నాము. అలాగైతే దేవుని రెక్కలు ఎంత పెద్దవిగా ఉండునో ఊహించి చూడుడి. అవి ఎంతో బలము గలవి. ఆ రెక్కలతో దేవుడు మనలను కప్పినప్పుడు ఆయన కలిగించు ఆశ్రయము ఎంత గొప్పగా ఉండునో. దేవుని రెక్కలను విడిచి దూరమైన ఇశ్రాయేలును చూచి యేసు ప్రభు కన్నీరు విడిచెను. యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును, నీ వద్దకు పంపిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా. కోడి తన పిల్లను రెక్కల క్రింద ఎలాగూ చూచుకొనునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చూచుకొనవలెనని ఉంటిని, కానీ మీరు ఒల్లకపోతిరి. కోడి పిల్లలను కాకి గద్దలు ఎత్తుకోపోవుటకు వచ్చుచున్నవి. అయితే తల్లి కోడి కొక్కో అని పిలిచి పిల్లలను రప్పించి రెక్కలతో కప్పి కాపాడుచున్నది. ప్రభు రెక్కలు మిమ్మును కప్పుకొని ఉన్నప్పుడు ఎటువంటి దురాత్మ శక్తులు ముట్టజాలవు. ఆయన రెక్కల క్రింద నుండి మనను లాక్కొనలేవు. దేవుని బిడ్డలారా, ప్రభు రెక్కల క్రింద నిలిచి ఉండుడి. పక్షులు ఎగురుచు తన పిల్లలను కాపాడునట్లు సైన్యములకు అధిపతియగు యెహోవా యెరూషలేమును కాపాడును, దాన్ని కాపాడుచు విడిపించుచున్నాడు. ఆయన మనకు ఆశ్రయముగా ఉన్నాడు. ఆయన పరిశుద్ధాత్మగా మన మీదకి దిగివచ్చుచున్నాడు. ఆయన రెక్కలు మనను కప్పి ఉన్నాయి, కౌగిలించి ఆశీర్వదించుచున్నాడు. ఉన్నత స్థానంలో మనం ఎగురుటకు మనకు కావాల్సిన శిక్షను అందించుచున్నాడు. ఆయన శిక్షణలో, ఆయన కౌగిలిలో మనం ఎల్లప్పుడూ ఉందుముగాక. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.